వయసు పెరుగుతూనే బాధ్యతలు పెరుగుతాయి. దానితో పాటు అనుభవం కూడా వస్తుంది. మనం ఎంత సంపాదించినా సరైన ప్లాన్ లేకపోతే ఫ్యూచర్ సేఫ్టీ ఉండదు. అందుకనే 40లోకి ఎంటర్ అయిన తర్వాత ఫ్యూచర్ సేఫ్టీ, ఫ్యామిలీ ప్రొటెక్షన్, కష్టకాలంలో ఆదుకోవటానికి, హ్యాపీగా ఉండటానికి 6 విషయాలు తప్పనిసరిగా మీ దగ్గర ఉండాలి. ఆ 6 విషయాలు ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీరు ఇప్పుడు స్పేర్ చేసే ఈ 5 నిమిషాలు మీ సేఫ్టీని కన్‌స్ట్రక్ట్ చేయొచ్చు. ఇలాంటి ఆలోచనల కోసమే జేకే స్ఫూర్తి. నేను జయ. మనందరికీ తెలిసిన నిజం ఏంటంటే 40లోకొచ్చేసరికి మనం ఏ పొజిషన్‌లో ఉంటామో ఆ పొజిషన్నే మన ఫ్యూచర్ సేఫ్టీ అండ్ పీస్ ఆఫ్ మైండ్‌ని డిసైడ్ చేస్తుంది. అందుకనే అలా ప్రొటెక్షన్ ఉండాలి అంటే ఆర్థిక స్థిరత్వం ఉండాలి. దానికోసమే ఈ 6 విషయాలు మీ దగ్గర ఉండాలి. అందులో మొదటిది స్థిరాస్తి ఉండాలి. 40లోకి వచ్చేసరికి ఏదో ఒక స్థిరాస్తి ఉండాలి. ఇల్లు కానీ, పొలం కానీ, స్థలం కానీ ఏదో ఒకటి. ఎందుకంటే జీవితం ఎప్పుడైనా మారిపోవచ్చు. ఉద్యోగం మారొచ్చు, ఆదాయం తగ్గిపోవచ్చు. అలాంటప్పుడే ఈ స్థిరాస్తి అనేది మెంటల్ సెక్యూరిటీనిస్తుంది. కాన్ఫిడెన్స్‌నిస్తుంది. ఏదైనా పర్వాలేదు అనే ఒక ఫీలింగ్‌నిస్తుంది. ఇంకా కూడా వీలుంటే అది పాసివ్ ఇన్‌కమ్‌ని కూడా జనరేట్ చేయగలదు. ఎలాగంటారా? ఒక ఇల్లుంది. సిటీస్‌లో ఫ్లాట్ ఉంది. ఆ ఫ్లాట్ నుంచి రెంటల్ ఇన్‌కమ్ తెచ్చుకోవచ్చు. ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉంది. ఆ హౌస్‌ని ఒక పేయింగ్ గెస్ట్ అకామిడేషన్‌గా కన్వర్ట్ చేయొచ్చు. లేదా ఎయిర్‌బిఎన్‌బిగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అప్పుడు సీజనల్ ఇన్‌కమ్ కూడా వస్తుంది. అలా కాకుండా ఏదైనా పొలం ఇన్వెస్ట్ చేశారు. పొలం కొన్నారు. దాన్ని ఫార్మర్స్‌కి లీజ్‌కి ఇచ్చేసి ఇయర్లీ లీజ్ అమౌంట్ కొంత వస్తుంది. ఓకే. అలా కాకుండా ఏదైనా స్థలాలు కొన్నారు. ఏరియాని బట్టి ఆ స్థలాన్ని గోడౌన్స్ గాని, లేదా ఏదైనా పార్కింగ్ ప్లేసెస్‌కి గాని, లేదా ఫంక్షన్ హాల్స్‌కి గాని లీజ్‌కి ఇవ్వచ్చు, లేదా మీరే చేసుకోవచ్చు దాన్ని. అలాగే కమర్షియల్ ప్రాపర్టీ అనుకోండి. షాప్స్ గాని ఇలాంటివి. వాటి మీద కూడా రెంటల్ ఇన్‌కమ్ వస్తుంది. ఓకే. సో, అంటే ఏంటి అంటే 40లోకి ఎంటర్ అయ్యేసరికి ఏదో ఒక స్థిరాస్తి అనేది ఉండుండాలి. ఇక రెండవది ఏంటి అంటే పెట్టుబడులు పెట్టుండాలి ఈ పాటికి. కేవలం ఒక్క జీతం మీదే ఆధారపడటం అనేది కరెక్ట్ కాదు ఈ రోజుల్లో. ఏదైనా అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆల్రెడీ ఎర్లీ ఇయర్స్‌లో పెట్టిన పెట్టుబడులే రిటర్న్స్ ఇస్తాయి కాబట్టి ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది. ఇలాంటి అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆ పెట్టుబడుల నుంచి వచ్చే రిటర్న్సే లైఫ్ స్టైల్ క్వాలిటీ తగ్గకుండా జీవించేందుకు ఉపయోగపడతాయి. అందుకనే ఇలా పెట్టుబడులు పెట్టుంటే ఆల్రెడీ 40కి ముందే వాటి వలన ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఒక బ్యాకప్ క్రియేట్ చేసుకున్న వాళ్ళవుతారు. అందుకనే గమనించండి, చిన్న మొత్తాలైనా సరే పెట్టుబడి పెట్టటం స్టార్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ గానీ, ఫిక్స్డ్ డిపాజిట్స్ గానీ, రికరింగ్ డిపాజిట్స్ గానీ, రియల్ ఎస్టేట్ గానీ ఏదైనా సరే. అందుకనే సంపాదించటం కంటే కూడా ఆ సంపాదించిన దాన్ని ఎలా స్మార్ట్‌గా ఇన్వెస్ట్ చేయాలి అనేదే చాలా ఇంపార్టెంట్. ఇక మూడవది టర్మ్ ఇన్స్యూరెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇవి 2 కూడా రన్నింగ్‌లో ఉండుండాలి. ఫ్యామిలీ ప్రొటెక్షన్, ఆరోగ్యము ఇవి 2 కూడా డబ్బు కంటే చాలా ఇంపార్టెంట్. టర్మ్ ఇన్స్యూరెన్స్ ఒక సెక్యూరిటీ. అనుకోని పరిస్థితుల్లో కుటుంబానికి ఒక పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందుతుంది. ఆరోగ్య సమస్యలు చెప్పి రావు కదా! ఈ రోజుల్లో హాస్పిటల్ ఎక్స్‌పెన్సెస్ చాలా పెరిగిపోయాయి. అందుకనే హెల్త్ ఇన్స్యూరెన్స్ లేకపోతే మీరు చేసిన సేవింగ్స్ అన్నీ కూడా ఒక ప్రాబ్లమ్‌లో ఖర్చయిపోతాయి. హెల్త్ ఇన్స్యూరెన్స్ ఎలా తీసుకోవాలి? ఏ ఏ పారామీటర్స్ కన్సిడర్ చేసి జాగ్రత్తగా మంచి ఇన్స్యూరెన్స్ తీసుకోవాలి అనే దానికి నేనొక వీడియో చేశాను ఆల్రెడీ. అది డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తున్నాను చూడండి. తర్వాత 40లోకి వచ్చేసరికి ఉండవలసిన నాలుగో విషయం ఏంటంటే అడిషనల్ ఇన్‌కమ్ జనరేట్ అవుతూ ఉండాలి ఈ పాటికి. ఎందుకంటే ఒక్క ఆదాయం మీద డిపెండ్ అవ్వటం అనేది కొంచెం ఇబ్బందికరమే ఈ రోజుల్లో. కాలం మారుతుంది. జాబ్‌లు మారుతున్నాయి. బిజినెస్ స్టైలు మారుతుంది. ఇలాంటప్పుడు పెట్టుకున్న గోల్స్ మీద ఇన్వెస్ట్ చేయటం ఆపకుండా కన్సిస్టెంట్‌గా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళొచ్చు. అది ఈ అడిషనల్ ఇన్‌కమ్ జనరేట్ చేయటం వల్ల మనకొచ్చే ఉపయోగం. ఓకే. అలాగే ఐదవ అవసరమైన విషయము క్రెడిట్ స్కోర్ అన్నమాట.
ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. 40లోకి వచ్చేసరికి పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్‌కి వచ్చేస్తారు. హైయర్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ ఖర్చు అవ్వచ్చు. దానికోసం లోన్స్‌కి వెళ్ళినప్పుడు గానీ, లేదా ఆ వయసులో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు కానీ, బ్యాంక్ లోన్‌కి వెళ్ళినప్పుడు ఆ లోన్ అప్రూవల్ కానీ, ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువగా గానీ రావాలి అంటే క్రెడిట్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ క్రెడిట్ స్కోర్ బాగా ఉంది, 750 అబోవ్ ఉంది అంటే ఒక రెస్పాన్సిబుల్ బారోయర్ అని అర్థం అన్నమాట. ఓకే. సో, అందుకనే ఈ 40లోకి ఎంటర్ అయ్యేసరికి క్రెడిట్ స్కోర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక ఆరవ విషయము సోషల్ సర్కిల్. ఈ 40లోకి వచ్చేసరికి కెరియర్ గురించి, డబ్బు సంపాదించడం గురించి వీటి మీద బాగా కాన్సంట్రేట్ చేసి అది ఇది ఏదో చేస్తూ ఉంటారు. ఓకే. బానే ఉంది. కానీ ఆ టైంలో ఆ రెండిటిని కాన్సంట్రేట్ చేసే టైంలో బిజీ అన్న ఒక వర్డ్ యూజ్ చేసి కనీసం మంత్లీ వన్స్ కూడా ఫోన్ కాల్‌లో మాట్లాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు రిలేషన్స్. ఈ వయసులో రిలేషన్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ బాండింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎమోషనల్ సపోర్ట్ చాలా అవసరం ఈ వయసులో. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆర్థిక సహాయం కంటే కూడా మనోధైర్యం ఇంపార్టెంట్. ఆ మనోధైర్యం ఉంటే ఆ వచ్చిన కష్టాన్ని ఈజీగా ఓవర్‌కమ్ చేసుకోవచ్చు. అందుకని బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో ఈ టైంలో అంతే స్ట్రాంగ్‌గా సోషల్ బ్యాలెన్స్ కూడా ఉండాలి. ఓకే. సో, ఫ్రెండ్స్ ఈ 6 విషయాలు తప్పకుండా మీ దగ్గర ఉన్నాయా? లేవా? చెక్ చేసుకోండి. ఏవి ఉన్నాయి ఆల్రెడీ చెక్ చేసుకొని, లేని వాటిని ప్లాన్ చేసుకోండి. ఓకే. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే జేకే స్ఫూర్తి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.